ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫల మంచానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి నేటి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల ఫలితాల నివృత్తికి ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి అంశాన్ని పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శుభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠ మాసం, గ్రీష్మ ఋతువు. ఈరోజు తిథి బహుళ పాడ్యమి, మధ్యాహ్నం 3 గంటల 19 నిమిషాల వరకు ఉంది. నక్షత్రం మూల, సాయంత్రం 5 గంటల 49 నిమిషాల వరకు. అనంతరం నక్షత్రం పూర్వాషాఢ. రాహుకాల మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట 30 నిమిషాల వరకు. ఈరోజు జ్యేష్ఠ బహుళ పాడ్యమి. అలాగే మరో విశేషం మిథున సంక్రమణం. రవి యొక్క సంచారం వృషభ రాశిలోంచి మిథున రాశిలోకి రాత్రి 7 గంటల 20 నిమిషాలకి ఏర్పడుతుంది. దీన్నే మిథున సంక్రమణం అంటాం. ఇది సింహరాశి వారికి, అలాగే మకర రాశి వారికి, మేషరాశి వారికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక పురోభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాల్ని చవిచూస్తారు. తత్తరపాటు సంఘటనలు గృహపరంగా కూడా కొనసాగుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏకాగ్రత కొనసాగించలేకపోతారు. అలజడి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం ప్రబలమవుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో, భాగస్వాముల విషయంలో వ్యాపార రంగం వారు జాగ్రత్తలు పాటించాలి. కాలయాపన కొనసాగుతుంది. విజయాలకి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు వెంటనే పొందలేకపోతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. ఆదాయం తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం శాస్త్రజ్ఞులకి తగ్గుతుంది. విద్యాపరమైనటువంటి విషయాల్లో విద్యార్థులు జాగ్రత్తలు పాటించాలి. సానుకూల నిర్ణయాలు సాఫ్ట్వేర్ రంగం వారు తీసుకోలేకపోతారు. ప్రతికూల ప్రభావం సినీ రంగం వారికి, అలాగే టీవీ రంగం వారికి ప్రబలమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. వైద్య వృత్తి వారు జాగ్రత్తతో కూడిన నిర్ణయాల ద్వారా వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకోవటానికి, అనుకూల పరిస్థితులు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని స్మరించడం, దర్శించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి ఫలితాలు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో వేగం పెరుగుతుంది, సామర్థ్యం పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. వ్యాపార రంగం వారికి లాభాలను గణించేటువంటి సామర్థ్యం పెరుగుతుంది. మహిళలు గృహపరమైనటువంటి కార్యక్రమాల్లో ప్రాధాన్యతని సంతరించుకోగలుగుతారు. ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. కుటుంబ నిర్ణయాలు కలిసి వస్తాయి. సఖ్యత పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో రక్షణ చేకూరుతుంది. కార్యక్రమాలు వేగవంతంగా క్రీడారంగం వారు పూర్తి చేయగలుగుతారు. గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాల్లో సూక్ష్మత పెరుగుతుంది. ఆర్థిక ప్రయోజనాలు వ్యాపార రంగం వారు సాధించగలుగుతారు. సానుకూల నిర్ణయాలు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. ఈరోజు వృషభ రాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం, ఈశ్వర దర్శనం ఉపకరిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉంటుంది. సానుకూల నిర్ణయాలు వెంటనే తీసుకోలేకపోతారు. ఇతరులు చేస్తున్నటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమాల్ని ఒక్కొక్కటిగా మాత్రమే పూర్తి చేయగలుగుతారు. ఆలోచనలు చాలా ఉన్నప్పటికీ కార్యాచరణ తక్కువగా పూర్తి చేయగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సామాన్యంగా ఉంటుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత కొనసాగుతాయి. రాజకీయ నిర్ణయాలు రాజకీయ రంగం వారికి వికటిస్తాయి. అయినప్పటికీ పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమాల్ని పదే పదే నిర్వహించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు కూడా పొందగలుగుతారు. విద్యార్థులకి ప్రతిబంధకాలు ఉంటాయి. సాధించాలనేటువంటి పట్టుదల ప్రబలమవుతుంది. అయినప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాల్ని ఆలస్యంగా పొందగలుగుతారు. క్రీడారంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. న్యాయపాత వృత్తి వారికి కోర్టు సంబంధిత కార్యక్రమాల్లో ప్రతికూల ప్రభావం కొనసాగుతుంది.
అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు వ్యాపార రంగం వారు చూస్తారు. సామర్థ్యం క్రీడా రంగం వారికి తగ్గుతుంది. సినీ టీవీ రంగం వారికి మంచి అవకాశాలు వచ్చినప్పటికీ వినియోగించుకోలేనటువంటి పరిస్థితులు విస్మయాలకి దారితీస్తాయి. ఈరోజు మిథున రాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి, ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి శ్రీ దక్షిణామూర్తిని పూజించడం, స్మరించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. సానుకూల నిర్ణయాలు అన్ని రంగాల వారికి కలిసి వస్తాయి. సమయస్ఫూర్తితో వ్యవహరించగలుగుతారు. సంభాషణలు రుచిస్తాయి. ఆలోచన శక్తి పెరుగుతుంది. ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. అభివృద్ధి కార్యక్రమాల్లో వేగవంతమైనటువంటి నిర్ణయాలు వ్యాపార రంగం వారు తీసుకోగలుగుతారు. మహిళలకు ఆలోచన సంపత్తి పెరుగుతుంది. తెలివైన నిర్ణయాల ద్వారా కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వహించి విజయాలు సాధించగలుగుతారు. శుభవార్తలు వింటారు. క్లిష్ట సమస్యలు పరిష్కరించుకునేటువంటి మార్గాలు సాఫ్ట్వేర్ రంగం వారికి లభిస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు క్రీడా రంగం వారికి కలిసి వస్తాయి. ఆర్థిక స్తోమత వ్యవసాయ రంగం వారికి పెరుగుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి ఈశ్వరారాధన ఉపకరిస్తుంది. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ప్రతిబంధకాలు ఆర్థికంగా కొనసాగుతాయి. గట్టి వాదనలు, సంభాషణల ద్వారా ఏర్పడినప్పటికీ ప్రయోజనాల్ని తక్కువగా పొందగలుగుతారు. శ్రమ అధికమవుతుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక ప్రయోజనాలకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాన్ని కూడా చూస్తారు. అనుకున్నది ఒకటి, జరిగేది మరొకటి అన్న రీతిలో కార్యక్రమాలు కొనసాగుతాయి. అయినప్పటికీ అంతిమ విజయాలకే చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని పెంచుతాయి. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి తప్పనిసరి. మానసిక చింతన మహిళలకు పెరుగుతుంది. ప్రయాణాల విషయంలో ఉద్యోగస్తులు జాగ్రత్తలు పాటించాలి. వ్యాపార రంగం వారికి ప్రతికూల ప్రభావం ఆర్థికంగా ఉన్నప్పటికీ రుణ ఆదాయాన్ని మాత్రం పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆర్థిక స్తోమత వైద్య వృత్తి వారికి పెరుగుతుంది. ఆకస్మిక విజయాలు తోడవుతాయి. అభివృద్ధి కార్యక్రమాలు శాస్త్రజ్ఞులకి కలిసి వస్తాయి. వ్యవసాయ రంగం వారికి ఆకస్మిక ప్రతికూలత ఆర్థికంగా చోటు చేసుకుంటుంది. శ్రమ అధికమవుతుంది. ఈరోజు సింహరాశి వారు మెరుగైనటువంటి పరిస్థితులు సాధించడానికి, ప్రయాణాల ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు దూరం చేసుకోవటానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించటం, పూజించటం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే ఆసక్తికరమైనటువంటి అంశాలు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. అలజడి తగ్గుతుంది. సామర్థ్యం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై అవగాహన, ఏకాగ్రత కలిగి ఉంటారు. మంచి మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక ప్రోత్సాహం అన్ని రంగాల వారికి ఆనందాన్ని కలిగిస్తుంది. గృహోపయోగ కార్యక్రమాలని మహిళలు చాకచక్యంతో చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. వ్యాపార పెట్టుబడులు కలిసి వస్తాయి. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. సఖ్యత కొనసాగుతుంది. వేగవంతమైనటువంటి విజయాలు సాఫ్ట్వేర్ రంగం వారు కొనసాగించగలుగుతారు. ఆర్థిక ప్రణాళికలు అమలు చేసేటువంటి రీతి రాజకీయ రంగం వారికి పేరును తెచ్చిపెడుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు క్రీడా రంగం వారు కొనసాగించగలుగుతారు. సినీ రంగం వారికి, టీవీ రంగం వారికి అభివృద్ధి వేగవంతం అవుతుంది. ఈరోజు కన్యారాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి, ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి శ్రీ మహావిష్ణువుని స్మరించటం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో ఆటంకాన్ని చూస్తారు. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. తత్తరపాటు సంఘటనలు ఆలోచనాపరంగా చోటు చేసుకుంటాయి. మహిళలకు ఆరోగ్యపరమైనటువంటి ఖర్చులు పెరుగుతాయి. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాల్లో అనుకోని విఘ్నాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం ప్రబలమవుతుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ రాజకీయ రంగం వారు కొనసాగించినప్పటికీ విమర్శలకు గురవుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు
న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతాయి. వైద్య వృత్తి వారికి శత్రు వృద్ధి పెరుగుతుంది. ఈరోజు తులారాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి, ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి శ్రీ దుర్గాదేవిని పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం మెరుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే సందిగ్ధ పరిస్థితుల నుంచి విముక్తి లభిస్తుంది. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. కార్యాచరణ ద్వారా ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణలో విజయాలు సాధించగలుగుతారు. ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. నూతన కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతమవుతాయి. శుభకార్య నిర్వహణకై తహతహ పెరుగుతుంది. గృహ నిర్మాణాది, గృహ ప్రవేశాది కార్యక్రమాలపై ప్రోత్సాహం పెరుగుతుంది. సానుకూల నిర్ణయాలు మహిళలు గృహపరంగా తీసుకోగలుగుతారు. సామర్థ్యం పెరుగుతుంది. బలం విద్యార్థులకి ఆర్థికంగా చేకూరుతుంది. విద్యాపరమైనటువంటి అంశాల్లో సామర్థ్యాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. విపరీత ఆలోచన ధోరణి ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడా రంగం వారికి పెరుగుతుంది. ఆలోచన విధానంలో మంచి మార్పులు వ్యవసాయ రంగం వారికి కలిసి వస్తాయి. ఆర్థిక స్తోమతకు దారితీస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకోవటానికి, అనుకూల పరిస్థితులు వేగవంతంగా సాధించడానికి ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం ఉపకరిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మందత్వం పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో అలజడి కూడా ఉంటుంది. స్వశక్తిపై అవగాహన లోపిస్తుంది. కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా పొందలేకపోతారు. నూతన విధి విధానాలతో చేపట్టినటువంటి కార్యక్రమాల్లో లోపాలు వెలుగులోకి వస్తాయి. మానసిక ధైర్యం ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాలపై అవగాహన లోపిస్తుంది. చిరాకులు పెరిగేటువంటి సంఘటనలు ప్రబలమవుతాయి. వ్యాపార రంగం వారు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు మహిళలు చేపట్టినప్పటికీ అవగాహన లోపం ద్వారా ఏర్పడినటువంటి సమస్యల్ని ఎదుర్కోలేకపోతారు. విద్యార్థులకి మందత్వం పెరుగుతుంది. అలసత్వం పెరుగుతుంది. విద్యాపరమైనటువంటి విషయాలపై అనాసక్తి కొనసాగుతుంది. సానుకూల నిర్ణయాలు రాజకీయ రంగం వారు తీసుకోలేకపోతారు. మంచి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ప్రతికూల ప్రభావం పెరుగుతుంది. విమర్శలు ప్రబలమవుతాయి. ఈరోజు ధనుసు రాశి వారు మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి, ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించటం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మందత్వం ఉన్నప్పటికీ ఆర్థికపరమైనటువంటి విషయాలు ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా సాధించగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలపై అవగాహన పెరుగుతుంది. పట్టుదలతో కూడినటువంటి కార్యాచరణ ద్వారా అన్ని రంగాల వరకు విజయాలు ప్రాప్తిస్తాయి. సానుకూల నిర్ణయాలు త్వరితగతిని తీసుకోగలుగుతారు. దూకుడు నిర్ణయాల ద్వారా కూడా ఏర్పడినటువంటి అనుకూలత సమస్యల్ని పరిష్కరిస్తుంది. గృహ విషయాల్లో మహిళలకు ఆనందం కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై అవగాహన కలిగి ఉంటారు. విద్యాపరమైనటువంటి విషయాల్లో విద్యార్థులకి మంచి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు దక్కుతాయి. క్రీడారంగం వారికి ధైర్యం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై విజయాలు పొందగలమైనటువంటి ఆత్మవిశ్వాసం కూడా పెంపొందింప చేసుకోగలుగుతారు. క్రమశిక్షణ ద్వారా శాస్త్రజ్ఞులకి పురోగవృద్ధి గోచరిస్తుంది. సానుకూల నిర్ణయాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాన్ని పునఃప్రారంభించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారు ఇంకా అనుకూల ఫలితాలు సాధించడానికి, చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విజయాలు పొందడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని పూజించటం, ఆరాధించటం, దర్శించటం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే ఆదాయం పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ ఆలోచన సంపత్తితో కూడినటువంటి నిర్ణయాల ద్వారా పరిష్కరించుకోగలుగుతారు. బంధుప్రీతి పెరుగుతుంది. కుటుంబ సఖ్యతకై తహతహ పెరుగుతుంది. శుభకార్య నిర్వహణకై ఆసక్తి పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. విలువైనటువంటి వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలు వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. స్తోమతతో కూడినటువంటి కార్యాచరణ విద్యార్థులకి విద్యాపరమైనటువంటి లబ్ధిని చేకూరుస్తుంది. సానుకూల నిర్ణయాలు సాఫ్ట్వేర్ రంగం వారికి లాభిస్తాయి. ఆర్థిక వృద్ధికి దోహదపడతాయి.
సంబంధ బాంధవ్యాలు కుటుంబ పరంగా మహిళలకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునః ప్రారంభించగలుగుతారు. సామర్థ్యంతో కూడినటువంటి నిర్ణయాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి, వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు పొందటానికి శ్రీ మహాగణపతిని పూజించడం, దర్శించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంకట పరిస్థితులు ఉన్నప్పటికీ ఆర్థికంగా నెగ్గుకు రాగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో ఎదుగుదల గోచరిస్తుంది. క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా వెన్నంటి ఉంటాయి. ఆకస్మిక పరిణామాలు ప్రయాణాల్లో చోటు చేసుకున్నప్పటికీ తిరిగి సామర్థ్యాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు, ఆటంకాలు రాజకీయ రంగం వారికి కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో సామర్థ్యం వైద్య వృత్తి వారు కొనసాగించగలుగుతారు. అపజయాలతో కూడినటువంటి విజయాలు క్రీడారంగం వారికి ఏర్పడతాయి. అంతిమ విజయ ప్రాప్తి ఆనందాన్ని కలిగిస్తుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి శోభను చేకూరుస్తాయి. ఆలస్యంగానైనా ఉత్తమ ఫలితాలు పొందగలుగుతారు. మహిళలకు గృహ విషయాల్లో ఆలస్యంగానైనా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు మీనరాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి, ఆశించినటువంటి ప్రయోజనాల్లో విజయాలు పొందటానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ఈరోజు ద్వాదశ రాశుల వారికి శుభ సంకల్పాలు ఆశించినటువంటి విధంగా నెరవేరాలని, చేపట్టినటువంటి కార్యక్రమాలు కలిసి రావాలని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. కొబ్బరికాయ మనిషి తలకు సంకేతం, పీచు శిరోజాలకు సంకేతం, గుండ్రటి ఆకారం మనిషి ముఖానికి సంకేతం. కొబ్బరి మనస్సును సూచిస్తుంది. కొబ్బరికాయ కొట్టినప్పుడు ఆ కొబ్బరికాయ సమానంగా పగిలితే మనస్సులో కోరిక ధర్మబద్ధంగా నెరవేరుతుందని అర్థం. ఒకవేళ కొబ్బరికాయలో పువ్వు వస్తే అది కొత్తగా వివాహమైనటువంటి దంపతులకి సంతాన యోగాన్ని సూచిస్తుంది. కొట్టిన కొబ్బరికాయ అనేక రకాలుగా పగిలితే మానసిక పరమైన ఆందోళన వల్ల అలా జరిగిందని అర్థం చేసుకోవాలి. కొబ్బరికాయ కొట్టినప్పుడు ఆ కొబ్బరికాయ నిలువుగా పగిలితే ఆ కుటుంబంలో కూతురు కానీ కోడలు కానీ సంతాన యోగం పొందుతుందని అర్థం. పూజ చేసే సమయంలో కొబ్బరికాయ కుళ్ళితే ఎటువంటి దోషము ఉండదు. మళ్ళీ తిరిగి ఇంకొక కొబ్బరికాయ కొట్టుకోవచ్చు, అపచారం లేదు. ఆలయంలో కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళితే మాత్రం ఆ కాయను నీళ్లతో శుభ్రం చేసి ఉంచుతారు. కుళ్ళిన కొబ్బరికాయ వస్తే కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని మళ్ళీ తిరిగి పూజను ప్రారంభించాలి. వాహనాలకు కొబ్బరికాయ కొట్టినప్పుడు ఆ కొబ్బరికాయ కుళ్ళిన దిష్టి పోయిందని అర్థం చేసుకోవాలి. మళ్ళీ వాహనాన్ని శుభ్రం చేసి కొత్తగా కొబ్బరికాయ కొట్టాలి. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. జీవన వృద్ధి కోసం వాస్తుశాస్త్రం మనకు తెలియజేసినటువంటి వాస్తవ సూత్రాలని ఎవరైతే పాటిస్తారో వారు అనేక రంగాలలో అభివృద్ధిని సాధించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. వర్తమాన కాలంలో వాస్తు శాస్త్రం సమాజానికి అవసరమైనటువంటి భాగంగా కూడాను మారింది. ఈ రోజుల్లో ఏ కొత్తగా ఇల్లు కట్టాలనుకున్నా లేక కొత్త ఇంటిలోనికి అద్దెకు వెళ్ళాలనుకున్నా కూడాను వాస్తుశాస్త్ర పరిజ్ఞానం అనేటువంటిది ప్రతి ఒక్కరికి చాలా అవసరమైంది. వాస్తు గనక బాగున్నట్లయితే గ్రహచార రీత్యా సంభవించేటువంటి ఉపద్రవాలని కూడాను తట్టుకొని నిలబడి అనేక రంగాలలో అభివృద్ధిని సాధించవచ్చు కదా అనేటువంటి భావన పరంపర అందరి జీవితాలలోనూ ఆలోచన సరళిలో చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తూనే ఉన్నది. అందుచేత చాలా కష్టపడి వ్యాపారాలు ప్రారంభించినప్పటికీ కూడాను ఆ వ్యాపారం ఎంతో గొప్పగా ప్రయత్నం చేసినప్పటికీ కూడాను నష్టాలు చవిచూడటం, చిన్న వ్యాపారాన్ని ప్రారంభించి అత్యధిక స్థాయిలో వ్యాపారం చేయాలని చెప్పేసి భావన చేసి ఒక
వ్యాపార సంస్థతో పాటు మరొక వ్యాపార సంస్థను కూడాను తీసుకున్నప్పుడు వాస్తుశాస్త్రరీత్యా పాటించవలసిన నియమాలను పాటించకుండా ప్రారంభించడం వల్ల మానవులకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీటన్నిటి నుంచి పరిరక్షణ కోసం వాస్తు పరిజ్ఞానం అనేటువంటిది కొద్దిగా అయినా సరే తెలుసుకోవలసి ఉంటుంది. గ్రహబలం బాగున్నా వాస్తు గనక సరిగా లేకపోయినట్లయితే అనేక రకాలైనటువంటి ఇబ్బందులతో పాటు అసంపూర్ణమైనటువంటి ప్రభావాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాస్తు సరిగా ఉన్నట్లయితే వ్యక్తుల యొక్క నక్షత్ర గ్రహాలను మార్చివేయటానికి కూడాను ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సుమా. ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాతనే అతను చాలా గొప్పవాడయ్యాడయ్యా అని చెప్పేసి అంటూ ఉంటారు చాలామంది. ఆ ఇల్లు బాగా కలిసి వచ్చిందండి అని చెప్పేసి అంటూ ఉంటారు. అప్పటిదాకా అనేక ఆర్థిక మానసిక ఇబ్బందులకు గురైనటువంటి వ్యక్తి ఒక్కసారిగా ఆ ఇంట్లోకి అడుగు పెట్టగానే అనేక రీతుల్లో అతను అభివృద్ధి చెందడం జరిగింది. ఇవన్నీ కూడాను ఆ ఇంటి వాస్తు యొక్క ప్రభావమే అని చెప్పేసి చెప్పక తప్పదన్నమాట. అంటే వాస్తు బాగా గనక ఉన్నట్లయితే వ్యక్తులకు పట్టినటువంటి దురదృష్టం తొలగిపోతుంది, అదృష్టం బాగా వృద్ధిలోకి వస్తుంది. ఇంటిలో నివసించేటువంటి వారికి సుఖాన్ని, సమృద్ధిని, రక్షణను కలిగించేటువంటి వాస్తు నిర్మిత గృహాలు అద్వితీయమైనటువంటి ప్రయోజనాన్ని కలిగింపచేస్తూ ఉన్నాయి. ప్రస్తుత సమాజంలో ఉరుకులు పరుగులతో వ్యాకులత అనేక మంది పడుతూ ఉన్నారు. వేగవంతమైన జీవితంలో వ్యక్తులు తమ కష్టాలు దుఃఖాల ముక్తికై అద్భుతాలు జరుగుతాయని ఆశిస్తూ ఉన్నారు. ప్రజలకు అర్థం కాని అనేక అద్భుతాలు ఈ ప్రకృతిలో నిత్యం కూడా జరుగుతూనే ఉన్నాయి. ఇంట్లో ఆగిపోయిన గడియారం, అలాగే మహాభారతం, ఓడ చిత్రపటాలు, నటరాజమూర్తి, పగిలిన అద్దాలు, పడక గదిలో మంచం ఎదురుగా డ్రెస్సింగ్ టేబుల్ అద్దంతో కూడి ఉండటం, ఇవన్నీ కూడాను పనికిరావు. ఇదే విధంగా ఇంటికి తూర్పు దిశలో రావి చెట్టు, దక్షిణ దిశలో అంజీర, పడమర దిక్కున మర్రి చెట్టు, ఉత్తరాన గులాబీ చెట్లు ఉండటం అశుభకరమైనటువంటి ప్రభావాలను ఇస్తాయని, శత్రువులు ఎక్కువ అవుతారని చెప్పేసి కూడా శాస్త్రం తెలియజేస్తోంది. పాలుగారే చెట్లు ధననాశనాన్ని కలిగిస్తాయి. పడక గదిలో దూలం కనుక ఉన్నట్లయితే ఆరోగ్య బాధ ఎక్కువైతుంది. అసాధ్యమైనటువంటి అనారోగ్య లక్షణాలతో గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వంటగదిలో పొయ్యి పైభాగాన దూలం ఉన్నట్లయితే చాలా అప్పులు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి డైనింగ్ టేబుల్పై దూలం ఉన్నట్లయితే వ్యాపార నష్టం జరిగేటువంటి భయం కూడాను ఉండి తీరుతుంది. ఇంట్లో ఉన్న దూలం మొదలైన వారి దోష నివారణ కోసం పిరమిడ్ అనేటువంటివి కూడా ఉపయోగించవచ్చు అని వాస్తుశాస్త్రం మనకు తెలియజేస్తోంది. పిరమిడ్ అనేటువంటిది శక్తితత్వంలా ఉంటుంది. ఈ పిరమిడ్ని గనక ఇంటిలో ఉంచుకున్నట్లయితే అతీంద్రమైనటువంటి దివ్యవంతమైన శక్తితత్వం ఆ గృహంలోకి ప్రవేశించడానికి ఆస్కారం ఉంటుంది. వాస్తుశాస్త్ర రీత్యా తెలిసి తెలియక ఏవైనా సరే దోషాలు ఉన్నట్లయితే ఆ దోషాల నుంచి సంరక్షించుకోవటానికి పిరమిడ్ అనేటువంటిది కూడా సహకరిస్తుంది. కాబట్టి
ప్రస్తుత నవీన సమాజంలో అనేక రీతులలో వాస్తుశాస్త్రంలో ఉండేటువంటి ప్రభావాల్ని అంచనా వేసుకొని ఎవరైతే వాటిని సద్వినియోగం చేసుకుంటారో వారు అనేక రంగాలలో అభివృద్ధిని సాధించడానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుందన్నమాట. దీని రీత్యా జీవన వృద్ధి కోసం కొన్ని వాస్తు సూచనలు మనకు తెలియజేశారు. వాస్తుశాస్త్ర రీత్యా వాటిని తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడాను పాటించి తీరాలి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో శుభం లాభం అనే అంశానికి స్వాగతం. శుభం కలగాలి, లాభం మిగలాలి, ఆనందాలు పెరగాలి. మన సంప్రదాయం సంస్కారాలలో ఉండేటటువంటి అంతరార్థం ఇదే. ఏ చర్య చేపట్టినా, ఏ ఆచారాన్ని పాటించినా, ఏ లక్షణాన్ని మనదిగా స్వీకరించినా అంతరార్థం ఇదే. తెల్ల కాగితాన్ని ప్రభుత్వం వారు ప్రచురిస్తే కరెన్సీగా ఒక విలువను పొంది ఉంటుంది. లోహాన్ని స్వర్ణకారుడు ఒక రూపంగా మారిస్తే ఆభరణంగా మారి విలువను పెంచుకుంటుంది. వ్యక్తిని సంప్రదాయం, శాస్త్రం, ఆచారకాండ సంప్రదాయబద్ధంగా నిర్మాణాత్మకంగా కొన్ని పద్ధతులను అనుసరించే విధంగా, సంస్కారాలను పాటించే విధంగా పెంచి పోషిస్తే సంస్కారంతో ఆ వ్యక్తి ప్రపంచానికి వెలుగునిచ్చేవాడు అవుతాడు. దీపాన్ని వెలిగించే క్రమంలో ప్రమిదలో నూనె పోసి వత్తి ఉంచి దీపాన్ని వెలిగించిన పిదప పసుపు కుంకుమను దాటించి లేక తగిలించి అంటించి బొట్టు పెట్టి పుష్పాన్ని ఉంచి అక్షింతలు వేసి రెండు చేతులు జోడించి దీప ఆరాధన చేయడంలో ఉండే అంతరార్థం ఇదే. ఊరికే వెలిగిస్తే దీపం అవుతుంది, ఆరాధన చేస్తే క్షేమము, ఆనందము, లాభాన్ని అందించేటటువంటి దైవ స్వరూపంగా మారుతుంది. ఈ క్రమంలో ఏ సంప్రదాయాన్ని పాటించినా గమనించినా అంతరార్థాన్ని మనం తెలుసుకోవాలి. మొలత్రాడు అందులో విశేషమైనది. మొలతాడు కట్టడంలో ఉండే అంతరార్థం ఏమిటి? ప్రపంచవ్యాప్తంగా ఉండే ఇన్ని దేశాలలో భారతదేశంలోనే భారతీయ నిర్మాణాత్మకమైన ఆలోచనలకు ప్రతీకాత్మకంగా, శాస్త్రబద్ధంగా మొలత్రాడు ఒక సంస్కారంగా, అలంకారంగా ధరింపజేస్తున్నారు. ఈ తాడు కట్టడంలో ఉండే అంతరార్థం ఏమిటి? మెడలో కడితే అది తాడు లేక తాళిబొట్టు అని గమనిస్తాం. నడుముకు కట్టుకుంటే మొలత్రాడు అని చెప్పుకుంటాం. అలాగే ఇంకొక విధంగా ఈ ధరింపజేసేటటువంటి తాడు ఎక్కడ ఏమిటి అని గమనిస్తే కుడి చేతికి కట్టుకుంటే ఇది రక్షణగా ధరింపజేసేటటువంటి తోరంగా పిలుస్తాం. ఇది తోరం అని మొలత్రాడు. మొలత్రాడు స్త్రీ పురుషులు అనే విభజన లేకుండా అందరూ ధరించవచ్చా? ఒక ప్రశ్నగా వేసుకుంటే ఏ వయసులో ఈ మొలత్రాడు ధరింపజేయాలి? 3వ నెల, 5వ నెల, 7వ నెల శిశువు పుట్టిన అనంతరం అమ్మమ్మ వైపు వారే ఈ ఆభరణాన్ని ధరింపజేస్తారు. సంపూర్ణంగా మేనమామ గారు కానీ మేనత్త గారు కానీ వారు ముందుగా ఈ ఆభరణాన్ని ఆ శిశువుకు అలంకరించాలి అని మనకు ధర్మశాస్త్రం తెలియజేస్తుంది. శరీరాన్ని రెండుగా విభజించేటటువంటి క్రమంలో ఈ నాభికి ఊర్ధ్వంగా ఉండే దేహమంతా కూడా దేవతా స్వరూపమైనది. నాభికి దిగువ వైపున ఉండేటటువంటి భాగం, దక్షిణం వైపున ఉండే భాగం అంతా కూడా రాక్షస సంబంధితమైనది. కనుక దిగువ భాగం అంతా కూడా వెండి లోహంతో ఉండే ఆభరణాలు ధరించాలి. నాభికి ఎగువ భాగంలో, ఉత్తర భాగంలో, పై భాగంలో ఉండే ఈ చేతులు, మెడ, భుజములు, శిరస్సు, ఈ అలంకార భాగాలన్నీ కూడా స్వర్ణంతో, బంగారంతో చేయబడిన ఆభరణాన్ని ధరించాలి అని శాస్త్ర విజ్ఞానం ఒక నియమాన్ని సూచిస్తుంది. ఈ క్రమంలో పురుషులంతా కూడా వెండితో చేయబడిన మొలత్రాడు ధరించాలి.
మహిళలంతా కూడా బంగారంతో చేయబడినటువంటి మొలత్రాడు ధరించాలి. బంగారంతో చేయబడిన సంపూర్ణమైనటువంటి మొలత్రాడు కాకుండా కనీసంలో కనీసంగా వెండి మొలత్రాడుకు ఒక బంగారు పుష్పము, బంగారు పూస, బంగారు అలంకరణము, బంగారు తాటించి అయినా సరే మహిళలు స్వర్ణ ఆభరణంగా నడుముకు ఈ ఆభరణాన్ని ధరించాలి అంటుంది ఆచారకాండ. శరీరానికి సంబంధించిన ఈ విభజన రేఖ మొలత్రాడుగా సంప్రదాయం సూచిస్తుంది. లోకం పట్ల మమకారం, బాంధవ్యం, మాతృత్వ భావనలు కల మహిళలు స్వర్ణంతో చేయబడిన ఈ ఆభరణాన్ని వడ్యాణం అన్న పేరిట ధరించడం మనం గమనిస్తూ ఉంటాం. ఏధంతేస్య జ్ఞాత యపతిర్బంధేషు బధ్యతే అన్న పేరిట వివాహాన్ని నిర్వహించేటటువంటి క్రతువు సమయంలో మధ్యలో మంగళసూత్రం కట్టకంటే పూర్వమే భర్త ఆ ఇల్లాలికి నడుముకు రెల్లుగడ్డుతో చేయబడిన 182 దర్భలతో రెల్లుగడ్డుతో చేయబడినటువంటి యోక్త్రము అన్న పేరిట లభించేటటువంటి ఒక త్రాడును నడుముకు ఆభరణంగా కట్టి ఆ ముడిని ఎడమ వైపు ఉంచే విధంగా తిప్పడం మనం వివాహ క్రతువు గమనించేటటువంటి సందర్భంలో గమనించవచ్చు. యోక్త్రమాంగళ్య దేవతాయై నమః అన్న పేరిట ఆ నడుముకు కట్టేటటువంటి త్రాడు, ఆ పిదప మంగళసూత్రమును రెండింటినీ కూడా ఏకకాలంలో పూజించిన పిదప ప్రాంతీయ ఆచారాలకు అనుకూలంగా ముందుగా మెడలో మంగళసూత్రమును ధరింపజేసిన పిదప ఆ వెనువెంటనే నడుముకు ఈ రెల్లిగడ్డుతో చేయబడినటువంటి యోక్త్రము అన్న పేరిట ఉండేటటువంటి తాడును ధరింపజేస్తారు. ఆ పిదప ఈ రెల్లిగడ్డుతో చేయబడ్డ ఆ యోక్త్రము అనే పేరు గల ఆ మొలత్రాడు తొలగించి ప్రత్యామ్నాయంగా బంగారంతో చేయబడ్డ వడ్యాణమును మహిళలకు ధరింపజేయాలి. ఇది శాస్త్రం. అయితే ఆధునిక దేశకాలమాన పరిస్థితులకు అనుకూలంగా వెండి, బంగారం ఇలా లోహాలతో చేయబడినవి కాకుండా దారంతో చేయబడిన వాటిని కూడా మనం ధరించవచ్చును అంటుంది ఆచారకాండ. ఈ దారం పట్టుదారంతో అయి ఉన్నప్పుడు శ్రేష్టం, ఆచారం, యోగ్యం, లాభదాయకం అని కూడా వివరిస్తుంది ఆచారకాండ. వెండి, బంగారం ఇలా లోహాలతో లభించేటటువంటి మొలత్రాడు మహిళలు ధరించాలి అనే పక్షంలో మరి పురుషులు ఏ విధమైన మొలత్రాడు ధరించాలి అనే ప్రశ్నకు శాస్త్రం ఇలా సమాధానం ఇస్తుంది కదా. జనుమ లేక జనుము లేక పురికొస అన్న పేరిట లభించేటటువంటి ఆ దారంతో, పురికొసతో ప్రత్యేకంగా పురుషులు మొలత్రాడును 3 వరుసలుగా ఉండే విధంగా ధరించాలి అని కూడా సంప్రదాయం తెలియజేస్తుంది. పురుషులు ధరించేటటువంటి ఈ పురికొసకు సంబంధించిన ముడి వారి శరీరానికి సంబంధించి కుడివైపున ఉండాలి. మహిళలు సంబంధించి ధరించేటటువంటి ఆ ఆభరణం లేక ఆ దారంతో కూడుకున్న ముడి ఎడమ వైపుకు ఉండాలి. ఇది కాకుండా ఎరుపు, పసుపు, నలుపు ఈ 3 వర్ణాలలో లభించేటటువంటి పట్టుదారంతో కూడా స్త్రీ పురుషులు ఉభయులు కూడా మొలత్రాడు ధరించవచ్చును అని కూడా శాస్త్ర ప్రమాణం ప్రత్యేకంగా తెలియజేస్తుంది. అయితే ఎరుపు రంగులో ఉండేటటువంటి దారాన్ని కొన్ని ప్రత్యేక నక్షత్రాలలో ఉత్తరాషాఢ ఇలా రవికి, కుజుడికి, రాహువుకి, కేతువుకి సంబంధించిన నక్షత్రాలలో జన్మించిన వారు ఎరుపు రంగులో ఉండే దారంతో చేయబడ్డ మొలత్రాడు ధరించాలి. అలాగే గురువుకు సంబంధించిన నక్షత్రాలు కానీ, చంద్రుడికి సంబంధించిన నక్షత్రాలలో కానీ జన్మించిన వారు పసుపు రంగులో ఉండే దారంతో, పట్టుదారంగా ఉండేటటువంటి లేక నూలు దారంతో ఉండే మొలత్రాడు ధరించవచ్చు. శనిగ్రహానికి సంబంధించిన అనురాధ, పుష్యమి ఇలా నక్షత్రాలలో కానీ, రాహుకేతువులకు ఈ నక్షత్రాలలో జన్మించిన వారు మూల, ఆర్ద్ర, శతభిషం, స్వాతి ఈ నక్షత్రాలలో జన్మించిన వారు కానీ నలుపు రంగులో ఉండే దారంతో మొలత్రాడు లభిస్తే శుభం, క్షేమం, లాభం కలుగుతాయి అని కూడా ఆచారకాండ ప్రత్యేకంగా తెలియజేస్తుంది. ఏవైనా సందర్భాలలో ఎవరైనా ఆత్మీయులు, సన్నిహితులు, బంధువులు శరీరాన్ని విడిచిపెట్టేటటువంటి సందర్భాలలో భౌతికమైనటువంటి ఆశౌచ స్థితి మనకు వచ్చినప్పుడు ఆ పిదప మొలత్రాడు మార్చుకోవాలి. ఇది తప్పనిసరి నిర్ణయం. అలాగే గ్రహణాధికాదులు ఏర్పడిన మరుసటి రోజు కూడా
తప్పనిసరిగా మొలత్రాడు మార్చుకోవాలి. ఇది కూడా కాలక్రమంలో మరిచిపోతున్న మరొక నియమం. ధర్మాన్ని తెలుసుకుందాం, శుభంగా క్షేమంగా లాభంగా జీవితాన్ని కొనసాగిద్దాం, అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. श्री महालक्ष्मी नमोस्तुते, श्री महालक्ष्मी नमोस्तुते। మనిషి కీర్తి సంపాదించుకోవడం ఏ కారణం చేత కూడా తొట్టు పడకుండా నిలదొక్కుకోవడం కేవలం మన ప్రయత్నము చేత మాత్రమే సాధ్యమవుతుంది అని చెప్పడం కష్టం. దానికి పరదేవత యొక్క అనుగ్రహం తోడు కావాలి. ఆవిడ అనుగ్రహం కూడా తోడైతే ఏ విభూతి అమ్మవారు తనకిచ్చిందో ఆ విభూతి తన యందు ప్రకాశించి అది తన కీర్తికి కారణమవుతుంది. నిజంగా చెప్పాలి అంటే ఆ కీర్తి యందు ఆయన యొక్క తేజస్సు కన్నా, ఆయన యొక్క పరిశ్రమ కన్నా, ఆయనకున్న సమర్థత కన్నా ఆమె యొక్క అనుగ్రహమే ఎక్కువ ఉంటుంది. ఎందుచేత అంటే లోకంలో ఎప్పుడైనా ఏ రంగంలోనైనా తనలాంటి వాళ్ళు ఉంటారు. ఎక్కడో బహుకొద్ది చోట్ల అంత సమానులు లేనిటువంటి స్థితి ఉండొచ్చేమో. కానీ కాలం కర్మం కలిసి రావడం అంటారు కదూ. పురుష ప్రయత్నానికి దైవానుగ్రహం కలిసి వచ్చి తను అంత ఖ్యాతి పొంది, నిజానికి బిడ్డ ఖ్యాతి పొందితే తల్లి సంతోషించినట్టు ఆ తల్లే అవతల వారికి ఒక గొప్ప విభూతినిచ్చి ఏదో చాలా బాగా పాడగలిగినటువంటి శక్తినిచ్చి, మహానుభావుడు ఎప్పుడు స్మరించవలసినటువంటి వ్యక్తి బాలమురళీకృష్ణ గారు ఉన్నారనుకోండి, అంత బాగా పాడగలిగినటువంటి శక్తిని అమ్మవారు ఆయనకిచ్చి, ఆయన అంత గొప్పగా పాట పాడితే ఆయన పేరు చెప్పేటప్పటికి అందరూ అంత సంతోషపడిపోయి ఆయన గొంతెత్తి పాడుతుంటే మాట్లాడకుండా అలా విని మురిసిపోయి ఆనందపడిపోయి ఆయన గురించి చెప్పుకుంటే, తన బిడ్డ గురించి ఇంతమంది చెప్పుకుంటుంటే తనే ఆ సమర్థతనిచ్చి ఆయన గురించి అంత గొప్పగా పొగుడుతుంటే తను మురిసిపోతుంది ఆ తల్లి. అందుకే అవతల వారికి కీర్తినిచ్చి ఆ కీర్తి అంత వ్యాప్తి చెంది ఆ కీర్తికి ఆయన పాత్రుడై అంత గొప్ప పేరు ప్రతిష్టలు పొందితే అది చూసి సంతోషించేటటువంటి తల్లి ఆ తల్లి. నిజానికి ఆ కీర్తి పొందడానికి కావలసినటువంటి సమర్థత ఆమె చేతనే ఇవ్వబడింది. కాబట్టి ఆ తల్లి యొక్క అనుగ్రహం చేతనే ఎవరైనా అంతగా ప్రకాశించగలుగుతారు. కాబట్టి ఆ కీర్తి చేత అంత గొప్ప పేరు ప్రతిష్టలిచ్చి దశ దిశల వ్యాపించేటటువంటి కీర్తినిచ్చి ఏ తల్లి వ్యక్తి యొక్క పేరు చిరస్థాయిగా ఉండిపోయేటట్టు చేస్తుందో ఆ తల్లి శ్రీ మహాలక్ష్మి. కాబట్టి ఆ తల్లిని యశస్విన్యై నమః అని కీర్తించారు. అలాగే ఆ తల్లికి వసుంధరాయై నమః అని ఆ తరువాత ఇంకొక నామంతో కీర్తిస్తున్నారు. ఇవన్నీ నిజంగా పేర్లు కావు అన్న విషయం నేను ముందే మీతో మనవి చేసి ఉన్నాను. అవన్నీ గౌణములు, ఆ తల్లి ప్రకటనం చేసేటటువంటి గుణములు. వసుంధరాయై నమః అంటే వసుధారయతీతి వసుంధర. ఆ తల్లి ధనమును ధరిస్తూ ఉంటుంది. అంటే ఏది మనకి సంతోషాన్ని ఇస్తుందో, ఏది మనకి సుఖాన్ని ఇస్తోందో, ఏది మన మనసుని ప్రసన్నంగా ఉంచుతోందో, దేని వలన మనం చాలా మానసికమైనటువంటి సంతృప్తిని పొందుతూ ఉంటాం, అటువంటివన్నీ కూడా ఇవ్వగలిగినటువంటి తల్లి, సమస్త భోగ సంచయాన్ని ఇవ్వగలిగినటువంటి తల్లి ఆ తల్లి. అందుకే ఆ తల్లి అనుగ్రహం చేత శరీరం నిలబడడం ఒకటే కాదు, ఎన్నో భోగాలు అనుభవిస్తున్నాం. అవి మిగిలినటువంటి సుఖముల వంటి సుఖములు కాదు, ఇతర సుఖములు కూడా ఎన్నో ఉంటాయి. అందుకే పూజ చేసేటప్పుడు గంధ పుష్ప ధూప దీప నైవేద్యములు 5 కూడా పంచ జ్ఞానేంద్రియముల చేత మనం అనుభవించేటటువంటి అనేక సుఖములకు కృతజ్ఞతా పురస్సరంగా చేసేటటువంటి అమ్మవారి యొక్క ఉపచారం. గంధ వాసన, అమ్మవారికి ధూపం వేసి సువాసన చూపిస్తాం. ఎందుకు? ఆవిడ మనకి ముక్కు పెట్టి ముక్కు ద్వారా ఎన్నో సువాసనలు పీల్చగలిగినటువంటి అదృష్టాన్ని ఇచ్చింది. అమ్మా
నేను వాడుకోవడం మొదలుపెట్టే ముందు బడలిపోయి నిద్రపోతే రాత్రి నాకు నిద్రాకాలిక సుఖాన్ని ఇచ్చి బడలిక తీర్చావు. నేను నీకు కృతజ్ఞతగా నమస్కరించి ఇన్ని సుఖాలు అనుభవించడానికి మళ్ళీ ముక్కుని జాగృతిలో వాడుకోవడం మొదలు పెడుతున్నాను కాబట్టి నీకు కృతజ్ఞత చెప్పి వాడుకుంటున్నాను. అందుకని ధూపం. పుష్ప, నువ్వు నాకు చెవులిచ్చావు. ఎన్ని మాటలు వింటున్నానో, భార్య మాటలు, గురువుగారి మాటలు, అన్న మాటలు, తమ్ముడి మాటలు, తండ్రి మాటలు, తల్లి మాటలు, స్నేహితుడి మాటలు, ఇన్ని మాటలు విని సంతోషిస్తున్నాను. ఇన్ని మాటలు విని సంతోషించడానికి చెవులిచ్చావు కాబట్టి నీకు పువ్వుల చేత ఆరాధన చేస్తున్నాను. పువ్వుల చేత ఆరాధన చేసి కృతజ్ఞత చెప్తున్నాను. అలాగే నాకు కన్నులు ఇచ్చావు. కన్నులతో ఎన్నో చూస్తున్నాను. పర్వతాలు చూస్తున్నాను, జలపాతాలు చూస్తున్నాను, నదులు చూస్తున్నాను, చెట్లు చూస్తున్నాను, పువ్వులు చూస్తున్నాను, తుమ్మెదల్ని చూస్తున్నాను, తామర పువ్వులు చూస్తున్నాను, కొడుకుని చూస్తున్నాను, కూతుర్ని చూస్తున్నాను, మనవల్ని చూస్తున్నాను, భార్యని చూస్తున్నాను, గురువుగారి పాదముల వంక చూస్తున్నాను, తల్లిదండ్రుల్ని చూస్తున్నాను. ఇవన్నీ చూసి ఎంతో ఆనందం. ఇన్ని చూసి సంతోషించడానికి కారణమైనటువంటి కళ్ళిచ్చి ఆ కంటికి వెలుగై నువ్వు నిలబడి ఇన్ని చూసి ఆనందించడానికి నాకు అవకాశం ఇచ్చావు కాబట్టి రాత్రి నిద్రలో ఆ కంటికి కలిగిన బడలిక తీర్చి మళ్ళీ వాడుకోవడానికి వాటిని సిద్ధం చేసి ఉంచావు కనుక నేను నీకు కృతజ్ఞతను దీపం పెట్టి చెప్తున్నాను. అలాగే గంధ, పుష్ప, ధూప, దీప, నైవేద్య. అమ్మా, నువ్వు నాకు స్పర్శేంద్రియం చర్మాన్ని ఇచ్చావు. ఈ చర్మంతో నేను ముట్టుకుంటున్నాను. ఎందరినో ముట్టుకున్నప్పుడు నాకు ఒక్కొక్క సంతోషం. అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ చెయ్యి పట్టుకుంటే గొప్ప ఊరట. నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఆయన పాదములకు నమస్కారం చేస్తే మనసంతా ఏదో ఆనందం. అసలు గురువుగారి పాదాల వంక చూసినప్పుడు, గురువుగారి వంక చూసినప్పుడు, గురువుగారి నవ్వు వంక చూసినప్పుడు, గురువుగారు నేను నీకు నేర్పిన విద్యకి ప్రయోజకుడు అయ్యావని చెప్పి అభినందిస్తూ కన్నుల వెంట ఆయనలో సంతృప్తి ద్యోతకమైన నాడు పొందేటటువంటి సంతోషం ఇక దేనితో పోల్చడానికి వీలైనది కాదు. అంత గొప్పది గురుదర్శనం. ఇవన్నీ ఆ గురువుగారు ఎంతో ఆనందించి అభినందించడానికి నా వీపు మీద చెయ్యి వేసిన రోజు నాకు ఎప్పటికీ అలా జ్ఞాపకం ఉండిపోతుంటుంది. కాబట్టి అమ్మా, నువ్వు నాకు ఇన్ని అనుగ్రహించావు, స్పర్శ ద్వారా ఇన్ని సుఖములు అనుభవిస్తున్నాను కాబట్టి నేను నీకు చందనాన్ని అనులేపనం చేస్తున్నాను. నాకు నాలుక మీద రసాంకురములు ఉంచి ఎన్నో పదార్థములు తిని రుచి చూడడానికి అవకాశం ఇచ్చావు. అందుకని నేను నీకు సాత్విక పదార్థాన్ని నివేదన చేస్తున్నాను. పంచేంద్రియముల ద్వారా మనం పొందుతున్నటువంటి సుఖములకు మనం అమ్మవారికి చెప్పేటటువంటి కృతజ్ఞతతో కూడుకున్నటువంటి ఉపచార సమాహార స్వరూపమునకు పూజ అని పేరు. అక్కడతో అయిపోయిందా? నిజానికి వాటితో వదిలిపెట్టేస్తామా ఉపచారాలు? చతుశ్చుపచారాఢ్య, కోట నిర్మాణం దగ్గర నుంచి ఎన్నో ఉపచారాలు ఉన్నాయి. రాజోపచారాలు లేవు. ఛత్రం ధారయామి, చామరం విజయామి, గీతం శ్రావయామి, నృత్యం దృశ్యామి, వాద్యం ఘోషయామి. ఇన్ని ఉపచారాలు. ఇవన్నీ ఎందుకు వచ్చాయి అంటే నిజానికి ఆవిడ నీకు పంచేంద్రియముల ద్వారా అనుభవించేటటువంటి సుఖములను మాత్రమే కాదు, ఒక వాహనం ఇచ్చింది. వాహనం పరిగెత్తడానికి కావలసినటువంటి ఇంధనం భూమిలోంచి వచ్చింది. ఒక ఇల్లు కట్టుకొని స్వగృహి అని, నా ఇల్లు అని సంతోషిస్తున్నావు. ఆ ఇల్లు కట్టుకోవడానికి కావలసినటువంటి ఇటకలు, ఆ ఇంటి కిటికీలు తలుపులు కట్టుకోవడానికి కావలసిన కలప భూమిలోంచే కదా వచ్చాయి. అలాగే మెళ్ళో ఓ బంగారం గొలుసు వేసుకున్నావు, భార్యకు 4 గొలుసులు చేయించావు, పిల్లలందరికీ చేయించావు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలోంచి బంగారం వచ్చింది, భూమిలోంచి వెండి వచ్చింది, భూమిలోంచి ఇనుము వచ్చింది, భూమిలోంచి అభ్రకం వచ్చింది, ఇంధనమైనటువంటి బొగ్గు భూమిలోంచి వచ్చింది. మన సుఖములకు కారణమైనటువంటి అన్ని పదార్థములు ఎక్కడి నుంచి వస్తున్నాయి? భూమిలోంచే వస్తున్నాయి. వస్తున్నప్పుడు ఈ తల్లి మన యొక్క సుఖమునకు కారణమైన సమస్త పదార్థములను తాను ధరించి ఉన్నది కాబట్టి ఆ తల్లికి వసుంధర అని పేరు. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ.